మరి జీలుగు జన్మ విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది. అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే అడిగినండి సంచులు దొరికినాయి, జన్మైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకటం కూడా దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తాడు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమన్నా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గడపడుతుంది? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టవచ్చు. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇదే హరీష్ రావు కేటీఆర్ ను తెలంగాణ భవన్ కు రావాలన్నా, యాబిడ్ చౌరస్తాకు రావాలన్నా. నిన్నటి దాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోట్ తోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నేలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోటలు దాటుతాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తా, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదంటే నేను చెప్పిన టైంకి రాండి. నేను వారం రోజులు ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏ రోజు నేను అబద్ధాలు